ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన గందరగోళం మధ్య ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా పడింది. హెరిటేజ్ ఇందాపూర్ డైరీపై చర్చించాలి అని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. కల్తీపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు అంటూ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు ఎల్ఓపి బొత్స. లడ్డు కల్తీని డైవర్ట్ చేయడానికి హెరిటేజ్ పై మాట్లాడుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన కంటిన్యూ అవ్వడంతో మండలి రేపటికి వాయిదా పడింది. సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? ప్రభుత్వానికి సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు మంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడారు. సభ జరగాలంటే సభ జరగడానికి ఉద్దేశం ఉందా లేదా? దీని మీద ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని వీధిలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీధిలో తీసుకొచ్చి కల్తీ చేసి ధన తాలూకా దానర్థం కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్టు కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ సంబంధం లేనటువంటి సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు ఈ లడ్డూకి కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో మునిగిపోయారు. యావత్ హిందూ సమాజం దేశం చీకొడుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. హెరిటేజ్ కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష? అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేనటువంటి ఇష్యూని అధ్యక్ష. సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా దుర్మార్గం. దుర్మార్గం. వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు తిరుమల తిరుపతి లడ్డీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ప్రజలు చీకొడుతున్నారు. కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తేవడం చాలా బాధ అధ్యక్ష. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. వీళ్ళు కక్ష పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ హిందువుల మీద దేవుల మీద పగబట్టారు అధ్యక్ష. పగబట్టి హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అధ్యక్ష. The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 18th day of February 2026.